వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉన్న కృష్ణా జిల్లాకు సంబంధించి అవినిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఇన్ఛార్జ్ అనేది లేకుండా పార్టీ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉన్నారు. కూటమిగా ఏర్పడి ప్రభుత్వ పాలన సాగిస్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకి, చాలా తక్కువ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోవడం అక్కడ ఉన్న కేడర్కి కొంతవరకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. అట్లాగే వాళ్ళ అవినిగడ్డ నియోజకవర్గంలో చూసినా సరే గతంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే చాలాసార్లు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూటమికి సంబంధించి మొన్న ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్ గారు నిలబడ్డారు. ఆయన గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇక్కడ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అని ప్రముఖుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా రాజకీయాల్లో సేవా కార్యక్రమాల ద్వారా తన మార్కును చూపిస్తున్నటువంటి వికృతి శ్రీనివాస్ గారి పేరు కూడా ఒకటిగా ఇవాళ బాగా ఎక్కువగా వినపడతా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా విషయాలకు సంబంధించి ఎంతవరకు వస్తుంది, అట్లాగే రాజకీయంగా తన ఆలోచనలు ఏంటి, నియోజకవర్గం మీద ఆయనకి ఎంతవరకు సమస్యల మీద పట్టుందనే విషయాలను ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉన్నాయి రాజకీయాలు? రాజకీయాలు మీకు తెలియని రాజకీయాలే ఉంది. అంటే మీరు గతంలో అక్కడికి వచ్చేసారు, ఇక్కడికి వచ్చేసారు, టికెట్ కూడా మీకు వచ్చేస్తుంది, ఇట్లాంటి పేర్లు వచ్చినాయి, ప్రచారం కూడా జరిగింది, దాంట్లో వాస్తవం ఉన్నా ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా మీరు బాధ్యతల కోసం ప్రయత్నం చేస్తున్నారని గట్టిగా వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు నిజంగానే ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావాలి అవనిగడ్డ నియోజకవర్గానికి అని మీరు ప్రయత్నం చేస్తున్నారా? యాక్చువల్గా నాకు తెలిసిన పెద్దలు ఉన్నారు. అంత పెద్ద పార్టీ ఇన్ఛార్జ్ పదవి అనేది వేకెంట్గా ఉంది. సో నాకున్న తెలుగుదేశంలో పెద్దలకు కొంత సన్నిహితం ఉంది. వాళ్ళతో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నా పేరుని పరిశీలించమని రిక్వెస్ట్ చేశాను. నిజంగా అలాంటి అవకాశం కనుక వస్తే ఐఎమ్ సో హ్యాపీ. పేరు పరిశీలించమని అయితే మీరు అడిగారు? అడిగారు. అది చివరి దశలో ఉంది, మీ పేరు ఓకే అవుతుంది అని చెప్పి అంటున్నాను. మీకు తెలియదు ఏముంది, లాస్ట్ టైం వరకు రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో అది నిజంగా అంత పెద్ద పార్టీ నాకు అవకాశం ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ బయట చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి కూడా రావడానికి ట్రై చేశారు, ఎవరో అడ్డుకున్నారని. ఇప్పుడు మీరు కూడా రావడాన్ని ఎవరో అడ్డుకుంటున్నారని చెప్తున్నారు ప్రముఖ వ్యక్తి. నిజమేనా? అంటే ఒక రాజకీయాల్లో అనేది ఇలాంటి సహజం. ఒక మనిషిని పెరుగుతుంటే ఇంకోళ్ళకి కొంచెం అన్హ్యాపీగా ఉంటుంది. రాజకీయాలు ఇదంతా పార్ట్. సో దాన్ని ఏదైనా నేను పాజిటివ్గా తీసుకుంటాను. వేరే ఏం జరుగుతుంది అనేది నేను పట్టించుకోను. నేనైతే నాకున్న సర్కిల్ ద్వారా నేను ప్రయత్నం అనేది చేస్తున్నా. మీరు ఇప్పటి వరకు ఏ పార్టీలోకి వెళ్ళలేదు కదా? ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఎందుకని? అంటే నేను ఆల్మోస్ట్ 2004 నుంచి ఇండైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నా. ఇండైరెక్ట్గా అన్ని పొలిటికల్ పార్టీలతో అందరు పెద్దలతో సత్సంబంధాలు నాకు ఉన్నాయి. అందరూ నాతో మాట్లాడతారు. సో నాకు ఇప్పుడు పలానా పార్టీలో జాయిన్ అవ్వాలనేది అనిపించాల. లాస్ట్ టైం జనసేనలో జాయిన్ అవుదామని ఆల్మోస్ట్ అనుకున్నాను. అది లాస్ట్ మినిట్లో మీకు తెలియదే ఉంది, అది మిస్ఫైర్ అయింది. సో అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఖాళీగా ఉంది. సో మనం ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. అదే భావంలో నాకున్న సర్కిల్తో ఒక మాట చెప్పాను. అది ఎంతవరకు ఏం జరుగుద్ది అనేది. రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ నాయకుల పనితీరు, వాళ్ళ దగ్గర నుంచి మీకు స్ఫూర్తి పొందిన అంశాలు, ఇలాంటివన్నీ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ వేసుకోవడానికి మనం అడుగుపెట్టేటప్పుడు చూస్తూ ఉంటారు. మరి మీరు జనసేన సంబంధించి 2024లో ప్రయత్నం చేశారు, దానికి సంబంధించి చివరి వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ అడుగుతున్నారు. అంటే రెండు పార్టీలు వాళ్ళ కూటమిలో ఉన్నా సరే రెండు పార్టీల యొక్క సిద్ధాంతాలు కొంతవరకు వేరుగానే ఉంటాయి. సిద్ధాంతాలు వేరవచ్చు, కానీ ఈ కూటమి అనేది ఎలా ఏర్పడింది, ఒక మంచి పరిపాలన అందించాలని. సో సిద్ధాంతాలు ముగ్గురి ఒకటే కాన్సెప్ట్, సంకల్పం ముగ్గురు, కూటమిలో ఉన్న ముగ్గురి సంకల్పం ఒకటే, మంచిని చేయాలి, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, ఇది సాధ్యమైనంత వరకు అమరావతిని ఏ రకంగా డెవలప్ చేయాలనేది సంకల్పంతో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు వేసే ప్లాన్లో చక్కగా పరిపాలన చక్కగా జరుగుతుంది. సో ఇద్దరు కలిసి, పార్టీలు వేరైనా ఇద్దరి సంకల్పం అల్టిమేట్ ఒకటే, స్టేట్ని డెవలప్ చేయాలి. మనం 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన స్టేట్ని కనీసం రాబోయే 10 సంవత్సరాల్లో ఇండియాలో ఒక ఆదర్శమైన స్టేట్గా తీర్చిదిద్దాలనే సంకల్పం ఇద్దరు ఒకే పద్ధతిలో ఉన్నారు. సో నాకు అది నచ్చింది. సో జనసేన టికెట్ ఆశించిన మాట వాస్తవమే, అది చివరి నిమిషంలో చేజారింది. సో నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో నాకు పరిచయాలు ఉండే. సో దాంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పరిశీలించమని అడగటంలో తప్పలేదు. ఇప్పుడు మీరు అన్నారు గతంలో మీరు ఆశించారు, అక్కడ కొంచెం మీరు భంగపడ్డారనే చెప్పాలి, మిమ్మల్ని మీకు పార్టీ ఇవ్వలేదు,
వేరే వాళ్ళకి ఇచ్చింది ఎక్స్ ఎమ్మెల్యే గారికి, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఓకే, మీరు అంటే తెలుగుదేశంలో మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి అనేది? నాకు ఇప్పుడు కాదు, నేను చంద్రబాబు నాయుడు గారు 98 నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. అతను మార్నింగ్ డైలీ 5 o'clock స్టార్ట్ అవుద్ది. ది వే ఆఫ్ ఆఫీసర్లతో మానిటరింగ్ సిస్టాన్ని, రోజు ఒక విజన్, ఈరోజు రివ్యూస్, ఎవ్రీడే ఒక ప్లాన్ ఉంటుంది. ఈరోజు ఈ అంశం మీద రివ్యూ చేయాలి, ఈరోజు ఈ అంశం మీద రివ్యూ చేయాలి అనేది. రివ్యూ చేయటం వేరు, ఆ రివ్యూ చేసిన అంశాల మీద ఎవ్రీ మంత్ మానిటరింగ్ వేరు. ఒక ప్రతిదానికి ఒక మైల్ స్టోన్ ఒకటి ఫిక్స్ చేసుకుంటారు. ప్రతి కార్యక్రమానికి మైల్ స్టోన్ 1, 2, 3 అని పెట్టుకుంటారు. ఆ మైల్ స్టోన్ 1కి లాస్ట్ చెప్పిన రివ్యూలో ఫాలో అయ్యారా లేదా, అది రీచ్ అయిందా లేదా, అలా మానిటరింగ్, ప్రతి ఇష్యూలోనూ మానిటరింగ్ చేస్తాడు. అంటే ప్రతి సబ్జెక్ట్ని అంత డీప్గా ఆలోచించి మన మంచి కోసం, మన స్టేట్ బాగు కోసం అంత కష్టపడే వ్యక్తి మనకు ఉంటే ఫ్యూచర్లో ఎంతకన్నా కావాల్సింది ఏముంది, కోరుకునేది ఏముంది. హ్యాపీగా మనం అందరూ హ్యాపీగా ఇంట్లో నిద్రపోవచ్చు, హ్యాపీగా అన్ని మంచి జరుగుతున్నప్పుడు అందరూ హ్యాపీగా ఉంటాం. అది నాకు ఆయన హార్డ్ వర్క్ నచ్చింది, ఆయన కమిట్మెంట్ నచ్చింది, ఆయన ప్లాన్ నచ్చింది. రేపు రాబోయే 2030 47 అంటున్నారు కానీ 35లోనే ఆయన ఇంకో 10 years కనుక ఉండగలిగితే, సేమ్ ఇదే కూటమి ఇంకో 10 years కనుక ఉంటే ఇండియాలో మన స్టేట్ ఒక ఆదర్శమైన స్టేట్గా అవుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ మీరు ఇప్పటికీ ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, కానీ సభ్యత్వం తీసుకోవాలి. కానీ మీ పేరు మీద ఫ్లెక్సీలు వాటిలో కూటమి నాయకులు అని చెప్పి పెట్టుకుంటున్నారు. అంటే రేపొద్దున ఈ పార్టీ కనుక మీకు అవకాశం ఇవ్వకపోతే మీ దారేటు? నేను ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అభిమానిగానే ఉంటాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి, నా అభిమానులకి, వాళ్ళకి మంచి చేసుకుంటూ వెళ్తాను. నాకేంటంటే ఇప్పటికీ నేను ప్రతి విలేజ్లో ఎవరి సమస్య ఏదొచ్చినా కూడా నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ వెళ్తున్నాను. నా కోరిక ఏంటంటే ఇలాంటి చేసుకున్న వెళ్ళే వ్యక్తి ఒక పార్టీ తోడు, ఆ పార్టీ కూడా ఒక ఆదర్శం నాకు నచ్చాలి. సో అలాంటి పార్టీ నాకు తోడైతే ఇంకా నేను అనుకున్న అన్నీ జరుగుతాయి. అందుకని నాకు పార్టీ ఏదన్నా సపోర్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. పార్టీ సపోర్ట్ కోసం ఉంటే చేయాలి. మనం అనుకున్న పార్టీ ఇప్పుడు మనం ఎంత ఉన్నా కూడా ఇండివిజువల్గా ఎంత చేస్తాం, 20% చేస్తాం, 30% చేస్తాం. అదే ఒక మంచి ఆదర్శమైన పార్టీ మనకు తోడైతే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. అందుకనేనా ఈ రాజకీయాల్లోకి రావడం? రాజకీయాల్లో రావడం ఏంటంటే మాది ఒక ఐలాండ్, దివితాలోక్ అనేది ఒక ఐలాండ్. నేను ఎంతో డీప్గా ప్రతి విలేజ్లోనూ నేను ఆ ఏరియాలో మ్యాక్సిమం వర్క్స్ చేశాను. ఆ ఏరియాలో ఇంకా ఈ రోజుకి కూడా వాటర్ ట్యాంకర్లో వెళ్తున్నాయి, మంచినీటి. అది నాకు చాలా బాధ కలుగుతుంది. చిన్న చిన్న సమస్యలు, రోజుకి విలేజ్లో వాటర్ మారిపోతుంది, సన్నిటి పెరిగిపోతుంది, గ్రౌండ్ వాటర్ డిస్టర్బ్ అవుతుంది. సో మనకి ఒక చెక్ డ్యామ్స్ అనేది అవసరం. రాబోయే 10 yearsలో ఇంకా అవనిగడ్డ విలేజ్లో మంచినీటి అనేది దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పటి నుంచే మనం దాన్ని ప్లాన్ చేయాలి. అంటే ఒక నిపుణులు తీసుకొచ్చి ఎక్కడ చెక్ డ్యామ్ కట్టాలి, ఎక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తే కనీసం మనం సన్నిటిని కొంచెం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం, అది మారకుండా ఉంటుంది. రెండవది, ఇంకా ఒక కొన్ని విలేజ్లో దాదాపు 6-7 వేల ఎకరాలు పంట వేయలేదు. 6-7 వేల ఎకరాలు ఇంకా పంట వేయలేదు. బికాస్ ఆఫ్ సెలినిటీ. సీ నుంచి వచ్చే వాటర్ని కంట్రోల్ చేయాలి. సో అక్కడ ఇమ్మీడియట్గా షట్టర్స్ని ఏర్పరచాలి. అలా చిన్న చిన్న సమస్యలు ఉండే, అది పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటి దాన్ని చేస్తూ తర్వాత ఇంటర్నల్ రోడ్స్, ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రోడ్స్ అన్ని బాగానే డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కొంత మా ఏరియాలో కూడా సిమెంట్ రోడ్లు పడి మంచి రోడ్లు పడుతున్నాయి. సో అలాంటి స్పీడ్గా చేస్తున్నదానికి నాకున్న అవగాహనకి రెండు కలిపి ఇంకొంత పని ఎక్కువగా చేయొచ్చు అనేది నా భావన. మీ భావన. అందుకని బేసిక్గా రాజకీయాల్లోకి ఇష్యూస్ మీద బేస్డ్గానే వచ్చారు. రాజకీయం అనేది మీకు తెలియదు, ఒక మంచి కార్యక్రమం ఉంటే ఒక మంచి పార్టీ తోడు అవసరం, ఒక మంచి వ్యక్తి తోడు అవసరం. సో ఇప్పుడు మన స్టేట్ని ఇద్దరు వ్యక్తులు చక్కగా ప్యారలల్గా చక్కగా ఒక మంచి ఆదర్శంగా ఒక మంచి సంకల్పంతో మనం ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులకి, సో అలాంటి వ్యక్తులకి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుని ఇంకొంచెం మంచి చేద్దామని తపన. అంటే ఓవరాల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఏ సిచ్యువేషన్లో ఉంది? ఒక నాయకుడు లేడు అంటున్నారు, ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు, కూటమి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు చాలామంది. తెలుగుదేశం అంటూ ఒక నాయకుడు లేరు అంటున్నారు. ఏంటి మీ దగ్గర మీరు గమనిస్తూ ఉంటారు కదా, మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? నాకు తెలిసి 175 సీట్లలో ఒరిజినల్ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు మా ఏరియాలో ఉన్నారు. ఎలా చెప్తారు అలాగా? ఎందుకంటే ఈవెన్ లాస్ట్ హిస్టరీలో చూసుకోండి, తెలుగుదేశం ఓట్లు ఎప్పుడు అంత సాలిడ్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు పార్టీ కోసం, పార్టీ ఒకటి ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉంటారు. సహజంగా మీరు అడిగినట్టుగా ఈ మధ్య కాలంలో సమస్యలు ఎవరు చెప్పుకోలేదు
అనే భావన అనేది కలుగుతుంది. నేను నా దగ్గరికి వస్తున్నారు, కొంతమంది ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కొంతమంది ఇది వెళ్తున్నారు. ఒక గ్యాప్ అయితే నేను పరిశీలించాను. త్వరలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ఛార్జ్ ఆ గ్యాప్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారనేది నాకు అర్థమైంది. సో అది నెక్స్ట్ కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, ఎవరి పనులు చేసుకుంటూ వెళ్తారు. కానీ గత 5 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో లేదు, చాలా ఇబ్బందులు పడ్డారు, అన్ని చోట్ల కేసులు అని అయ్యని చాలా మంది వేధింపులకు గురయ్యారు. మీ ప్రాంతం కూడా దానికి అతీతం కదా, అక్కడి నుంచి కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గుర్తింపు లేదు, పార్టీ కోసం పనిచేసినా సరే ఒక గుర్తింపుగా గౌరవ పదవి, ఒక నామినేటెడ్ పదవి కోసం సిఫార్సు చేసే నాయకులు లేరు అని చెప్పి చాలా మంది వాళ్ళు చెప్పారు. దాని గురించి అట్లాంటి ఏమైనా మీరు వస్తే ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా అలాంటి వాళ్ళకి? తప్పకుండా. అలాంటి మీరు అడిగిన విషయం కరెక్టే. నా దగ్గర చాలా మంది వచ్చి బాధపడ్డారు. సో ఇన్ ఫ్యూచర్లో అలాంటి ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఇన్ఛార్జ్ నాకు గనక వస్తే అలాంటి సమస్యని నేను ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని నిజమైన తెలుగుదేశం కార్యకర్తని పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయమైన సంతోష స్థానం ఏర్పాటు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తారు. అంటే మీరు 2019లో వైసీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేశారు, మిమ్మల్ని వైసీపీ నుంచి మిమ్మల్ని అక్కడ వెళ్ళమన్నారు అన్నట్టుగా ప్రచారం, లేదా దాంట్లో అంతవరకు నిజం ఉంది? అసలు మీకు వైసీపీ పార్టీతో లేదా ఆ నాయకులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వైసీపీ నాయకులతో నాకంటూ ఎవరితో టచ్ అనేది లేదు. నేను అసలు 2019లో అసలు నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నేను అప్పుడు వర్క్స్లో చాలా బిజీగా ఉన్నాను. అసలు నేను ఆ టైంలో రాజకీయాల్లో వెళ్ళాలని కూడా నాకు అనిపించలేదు. ఏదో 2-3 ఫోన్ చేసినా కూడా నేను పెద్దగా ఇది అవ్వలేదు. ఒకవేళ మీకు తెలుగుదేశం పార్టీ నుంచి మీకు ఇన్ఛార్జ్ వస్తే, జనసేన నుంచి మీ అభిమానులు కావచ్చు, అంత ఎక్కడో చోట ఉన్నారు కదా, అక్కడి నుంచి కొంతమంది మీ వైపు ఉన్నారు కదా, వాళ్ళంతా ఇబ్బంది పడతారేమో? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నదమ్ములాగా, ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండాలి. ఎందుకంటే బీజేపీ కలిసి ఎందుకు ఉండాలంటే మన స్టేట్ అభివృద్ధి కోసం మనం ఇంకో 10 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటే, అన్నదమ్ముల్లాగా ఉంటే అన్ని సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు. మన పెద్ద ఆయన ఎలాగో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో తపన, ఎన్నో కష్టాలు అనిపించి ఎన్నో ఫండ్స్ తీసుకొస్తున్నారు, ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దానికి మన గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉండి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఆదర్శ కుటుంబంలాగా, మన ఒక ఫ్యామిలీ లాగా జరుగుతుంది. అలాంటి ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొన్ని మనస్పర్ధలు మనం వస్తూ ఉంటాయి. అవన్నీ సర్దుకుంటూ ఎవరి సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ మీరు చెప్పే అంత సామరస్య ధోరణి ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఉండదు అనుకుంటా కదా? సహజంగా ఇప్పుడు మీకు తెలియదండి, ఒక కుటుంబంలోనే ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి. దానికి సాధ్యమైనంత వరకు 90% అయినా సరే చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే మనదేంటి డెవలప్మెంట్, దానికి కలిసి ఉన్నంత వరకు ఇంకోళ్ళకి అవకాశం రాదు. మనం అనుకున్న సక్సెస్ రేట్ పెరుగుద్ది. ఎంత కష్టపడినా మనస్పర్ధలు అనేది వస్తాయి. దాన్ని సాధ్యమైనంత వరకు సర్దుకుని పోయి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకుని చేసుకున్నంత వరకు అలా వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదంటారు. అంటే సేవా కార్యక్రమాల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? సేవా కార్యక్రమాలతో పాటు ఏ సహాయం కావాలన్నా మీరు ముందుంటారంట. అది ఎలక్షన్ల వరకైనా ఇప్పుడు కూడా కంటిన్యూటీ చేస్తున్నారా? నేను 20 years నుంచి నేను ఎవరు ఏ మనిషి ఏదైనా నా దగ్గరికి వచ్చి అది అడిగినా కాదని నేను. ఎందుకంటే నేను పుట్టింది చాలా చిన్న ఫ్యామిలీ నుంచి పెట్టాము. ఎంతో మా ఫాదర్ 1962 నుంచి కాంట్రాక్టుల వరకు చిన్న వర్కులు చేసుకుంటూ మమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. ఒక సామాన్య మానవుడు పడిన బాధ, తపన అన్నీ మాకు తెలుసు. ఒక మనిషి కష్టాలు, విలువ, అతని హార్డ్ వర్క్ ఎలా ఏంటిది అనేది మొత్తం మా అందరూ తెలుసు. అందుకని ఎవరైనా ఒక చిన్న వ్యక్తి ఏదైనా అడిగితే ఇక అతను పని అయ్యేదాకా నేను ఎదుర్కోను. అలా చేసుకుంటా లాస్ట్ 20 years నుంచి చేసుకుంటా ఇండైరెక్ట్గా అందరికీ ఎవరు వచ్చినా సరే నాకున్న సర్కిల్లో ఉద్యోగాలు ఇప్పించడం కానీ, చిన్న పనులు చేసి పెడతాం కానీ ఎన్నో చేసుకుంటా వచ్చాం. ఇప్పుడు నేను రాజకీయాల్లో వచ్చాను కాబట్టి పబ్లిసిటీ అవుతుంది. ఇటువరకు అంటే మనం ఎవరికి చెప్పుకోవాల్సినది కాముగా పని చేసుకుని వచ్చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు పబ్లిసిటీ అవుతుంది తప్పితే నేను నా ఊపిరినంత వరకు ఈ సేవ చేసుకుంటూనే వెళ్తాను. అంటే ఈ ఎలక్షన్ అని కాదు, కంటిన్యూ ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు రాజకీయంగా వచ్చాను కాబట్టి అది అందరికీ పబ్లిసిటీ అయిపోయింది. సో శ్రీనివాస్ గారు వెళ్తారు, ఏదైనా చేస్తారా అనేది రావటం, కొంచెం పబ్లిసిటీ పెరగటం. ట్రస్ట్ ఏమన్నా నమోదు చేసి దాని ద్వారా మా ఫాదర్ ద్వారా ఒక ట్రస్ట్ ఒకటి పెట్టాను. అది ఇంకా దాన్ని ఫుల్ స్పీడ్లో తీసుకొచ్చి ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో తీసుకొని నేను వర్కౌట్ చేస్తున్నాను. మండలి కృష్ణారావు గారికి మీ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? మండలి కృష్ణారావు గారు మా ఫ్యామిలీ, మా ఫాదర్ ఆయన బాగుండేవాళ్ళు. ఆయన చాలా పెద్ద దివితాలకి చాలా ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేశారు. ఆయన చేసిన ప్లాట్ఫారాన్ని ఇంకా మాలాంటి వాళ్ళు ఉండి ఇంకా దాన్ని ఇంకా ఒక ఆర్నమెంట్ లాగా తయారు చేయాలని నా కోరిక. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎప్పుడు గత 50 years నుంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. నాన్నగారు కూడా కాంట్రాక్టరా? మా ఫాదర్ 1962 నుంచి వర్క్లు చేసేవాళ్ళు. ఆ ఏరియాలోనే చేశారు. కొంచెం మేజర్ హాస్పిటల్స్ కూడా కట్టారు.
ఇక ఆ వారసత్వాన్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. మీకు సంబంధించి బుద్ధప్రసాద్ గారికి మీకు ఎమ్మెల్యే గారు ఏమైనా అండర్స్టాండింగ్స్ కానీ గ్యాప్ ఏమైనా ఉందా మిస్ గ్యాప్ అండర్స్టాండింగ్? అంటే మా మధ్యనే ఉంటుంది, గ్యాప్ అనేది ఉండదు. ఆయన యాక్చువల్గా మొన్నటి వరకు అందరం తెలుగుదేశమే, ఆయనతో పాటు తిరిగాం, ఆయనతో పాటు కలిసి ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 40 years మేము మా ఫ్యామిలీ కలిసి ఉన్నాం. లాస్ట్ టైం మేము జనసేన టికెట్ని ఆశించాను, ఆయన టీడీపీలోనే ఉన్నారు కదా, ఆటోమేటిక్గా ఆయన తెలుగుదేశం నుంచి జనసేన పార్టీకి వచ్చారు. మరి నేను ఆశించిన సీటు ఆయనకు వచ్చారనేది కొంతమంది ఉంటుంది. అది ఏముందో రేపొద్దున ఇప్పుడు నేను సపోజ్ మీరు చెప్పినట్టు నాకు టీడీపీ ఇన్ఛార్జ్ వచ్చింది, ఆయన కలిసి ముందుకెళ్తాం, ఎలా స్ట్రెంగ్తన్ చేయాలో అలా చేసుకుంటూ వెళ్తాం. మీ పదవి లేట్ అవ్వడం కావచ్చు, టీడీపీ ఇన్ఛార్జ్ లేట్ అవ్వడంలో ఆయన పాత్ర అంటే ఏమైనా ఉందంటారా? బయట ప్రచారం ఎక్కువ ఏదో జరుగుతున్నట్టుంది. అంటే రాజకీయాల్లో ఎన్నో ప్రచారాలు జరుగుతాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి అయితే అలాంటిది ఏమి ఉండదని అనుకుంటున్నాను. అట్లాంటిది ఏమి ఉండదు. అలాంటిది ఏమి ఉండదు అనుకుంటున్నాను. అట్లాంటిది ఏమి ఉండదు. అవినిగడ్డకు సంబంధించి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా బాగా ఎక్కువగా ఉంటా ఉంటాయి గతంలో అని చెప్పి మన ఉదాహరణలు చాలా చూసాం. గత చరిత్ర చూసినా సరే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీకు సంబంధించి రౌడీ రాజకీయం కావచ్చు, ఫ్యాక్షన్ సంబంధించి అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? నా చిన్నప్పుడు బాగా ఉండేది, కానీ ఇప్పుడు మాది ఎడ్యుకేషన్ అప్ అయిపోయింది. ప్రతి ఫ్యామిలీలోనూ ఒక టీచర్ ఉన్నాడు, ప్రతి ఫ్యామిలీలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ జీవితాల్లో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైందో, ఫ్యాక్షన్ అనేది అంతా ఎవరికాడు అంత వదిలేశారు. వేరే డిస్ట్రిక్ట్ నుంచి, వేరే స్టేట్ నుంచి అవనిగడ్డ వస్తున్నారు, చదువుకుంటున్నారు, జాబ్లో జాయిన్ అవుతున్నారు. సో మాదంతా ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైపోయింది. నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్లో కూడా ఫ్యాక్షన్ అనేది ఎవరు ఎంకరేజ్ చేయరు, ఆ రూట్ కూడా ఎవరు ఆలోచించరు. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ టీచర్స్ కోచింగ్ కావచ్చు, డిఎస్సి కోచింగ్ ఇవన్నీ తీసుకుంటున్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ మీ నియోజకవర్గంలో ఉన్న యువతకు మాత్రం ఉపాధి విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా. అది ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ అనేది ఉంది. దానికి అదే నేను కూడా కొంతమందితో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబిఎం వాళ్ళతో మాట్లాడి మా ఏరియాలో చదువుతారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్ కొంచెం అది గ్యాప్ వస్తుంది. ఇప్పుడు చూస్తేనే 85% 80% మార్కులు వస్తాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్ వల్ల ఇప్పుడున్న దీంట్లో వల్ల వాళ్ళు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. సో అది నేను కొంత మా ఏరియాలో అబ్జర్వ్ చేశాను. అలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్, అలాంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కనుక పెట్టి ఎంకరేజ్ చేస్తే ఆ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయగలవచ్చు. దాని వరకు చేయొచ్చు, దాని మీదే ఆలోచన. ఎస్. మీకు ఉపాధికి సంబంధించినంత వరకు మీరు ఐబిఎం, ఇన్ఫోసిస్ మీ ప్రాంతం వాళ్ళకు కూడా ఇప్పించారా? నేను మా ఏరియాలో చాలామందికి ఐబిఎంలో ఇప్పించాను, ఇన్ఫోసిస్లో ఇప్పించాను, టీసీఎస్లో జాబ్లో ఇప్పించాను. నాకున్న ఇన్ఫ్లుయెన్స్లో చాలామందికి నాకైతే ఆ విషయంలో నేను ఐఎమ్ సో హ్యాపీ. రాజకీయాల్లో రాకముందే ఇవన్నీ నేను యాజ్ ఏ ఒక పర్సన్గా అందరినీ వచ్చిన వాళ్ళందరికీ నాకున్న దీన్ని బట్టి అందరికి చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాను. మీ లైఫ్లో మీరు ఎంతవరకు సక్సెస్ అవుతా వచ్చారు? ఏమైనా ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్? ఫెయిల్యూర్ లేకుండా లైఫ్ అనేది సక్సెస్ కాదు. ఎప్పుడు మైనస్ ఉంటేనే ఆ మైనస్లో నిలబడి ఆ ఫోర్సెస్, నెగిటివ్ ఫోర్సెస్ని అంతా రిసీవ్ చేసుకుని స్ట్రెంగ్త్ టైం రోజునే మనిషి నిలబడతాడు. ఫ్యూచర్లో మళ్ళీ మైనస్ అనేది రాకుండా నిలబడటానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి లైఫ్లో ఒక మనిషి ఈ ఏజ్లో సక్సెస్ అయ్యాడంటే వితౌట్ మైనస్ యూ వోంట్ కమ్ బ్యాక్. అట్లా మీరు బాగా లోలో ఉన్న సందర్భం ఏమైనా ఉందా? అంటే కొన్ని వర్క్స్లో ఇబ్బంది పడటం, కొన్ని ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, కొన్ని నేర్చుకుంటాం, ఎలా దాన్ని అధిగమించాలని ఆలోచించటం, ఒంటరిగా కష్టపడటం. సో అన్ని స్ట్రెస్లన్నీ ఫేస్ చేసి ఈ రోజున ఒక మంచి స్టేజ్కి వచ్చాను అనుకుంటున్నాను. అంటే డబ్బులకు సంబంధించి విషయాల్లో సంపద సృష్టిస్తాం, ఆర్థిక విధ్వంసం జరిగింది గత గవర్నమెంట్లో అని చెప్పారు. ఇవాళ రాష్ట్రం అప్పుల పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గణాంకాలు చూస్తూ ఉంటే పెరుగుతున్నాయనే చెప్తున్నారు. దీని మీద మీ ప్రభుత్వం కావచ్చు, మీ కూటమి స్టాండ్ ఎట్లా ఉంది? మీరు విశ్లేషించిన అంశం ఏంటి? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఏం జరిగిందంటే అభివృద్ధి అనేది పక్కన పెట్టేసింది. కేవలం ఏదో ఒక బటన్ నొక్కుతున్నానే మాట తప్పితే, ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఒక బటన్ నొక్కితే సరిపోదు, ఒక ప్లాన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఒక విజన్ ఉండాలి. రాయలసీమకి ఏం చేస్తున్నాం, ఉత్తరాంధ్రకి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒక విజన్ ఉండి ఆ విజన్ ప్రకారం వెళ్ళాలి. కానీ ఆయన ఏంటంటే ఒక అధికారమే కోసం ఓన్లీ బటన్ అనే కార్యక్రమం పెట్టుకుని టోటల్ డెవలప్మెంట్ అంతా ఆపేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ డైవర్ట్ చేయటం, ఆ ఫండ్స్ని అన్నింటినీ బటన్కి ఉపయోగించుకున్నాడు. ఆయన సిద్ధాంతం ఏంటంటే బటన్ నొక్కితే పవర్ వచ్చేస్తుంది అనుకుంటారు.
ఆ సంకల్పంతో ఆయన మొత్తం స్టేట్ అస్తవ్యస్తమైపోయింది. ఉమ్, ఇప్పుడు ఇంకా దాన్ని మన ఆనరబుల్ సీఎం గారు ఇంకా దాన్ని క్లీన్ చేయటే పనిలోనే ఉన్నారు. ఆయన చేసిన ఆర్థిక విధ్వంసాన్ని, ఉమ్, దానికి పైన సెంట్రల్ గవర్నమెంట్ అడిగే క్వశ్చన్స్కి, రెక్టిఫికేషన్కి ఈయన పడే బాధ వర్ణనాతీతం. ఈ మధ్యన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఉమ్, వాళ్ళు అడిగే లాస్ట్ 5 years అడిగే క్వశ్చన్స్కి ఇప్పుడు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఉమ్, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది ఇప్పుడు ఈయన ఇదే పని సరిపోతుంది. ఉమ్. సో మనం ఈయన అంత తపన పడుతూ ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన డెవలప్మెంట్ చూసుకుంటూ ఒక విజన్తో వెళ్తున్నారు. కానీ అమరావతికి మళ్ళీ విడత భూసేకరణ 20,000 ఎకరాలు, తర్వాత మళ్ళీ 3వ విడత కూడా తీసుకుంటామని చెప్పి ఆ ప్రయత్నాలు నోటిఫికేషన్లు రావడం, ఇదంతా సాధ్యం అవుతుంది అంటారా మీకు వచ్చిన ఈ 2-3 సంవత్సరాల్లో? మన హానరబుల్ సీఎం గారి యొక్క ప్లాన్ ఏంటంటే రాబోయే 100 సంవత్సరాలు చూస్తున్నారు. ఉమ్, ఇప్పుడు చూడండి, మన హైదరాబాదు అలా చూడబట్టాక హైదరాబాద్ ఈరోజు ఇండియాలో ఇంతమంది ప్రతి వాడు హైదరాబాద్ ఎందుకు చూస్తున్నారు? ఆయన ఆ రోజు ఆ విజన్తో చూడబట్టే కదా చేసి. దాంట్లో బాబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే అదే ఉద్దేశంతో ఆయన 100 years రాబోయే 100 years మన తరాలు, మన పిల్లల తరాలకి ఆర్నమెంటల్గా అమరావతి తయారు చేయాలంటే కంపల్సరీగా పుల్లింగ్ అనేది అవసరం. అది అన్నీ ఆయనకి ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు 100%. మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ హ్యూమన్ బీయింగ్గా ఆయనకి సపోర్ట్గా ఉంటాం. ప్రతి చదువుకున్న వ్యక్తుల్ని మోటివేట్ చేయటం. ఎందుకు మోటివేట్ చేయాలి? రాబోయే తరం మన పిల్లలకి ఒక అమరావతి ఆర్నమెంట్లు తయారవుతుంది. దానికి ఒక కష్టపడే వ్యక్తికి మన చేదోడుగా వాదోడుగా మనం ఉండాలి. మనం అదే మన పిల్లల్ని మోటివేట్ చేసి డైవర్ట్ అవ్వకుండా, పిల్లలకి ఏంటంటే ఏదో డైవర్ట్ అయిపోతాం. అరే మనకి ఇంత కష్టపడుతున్నాడు మన సీఎం, ఇంత ఇదిగా మన స్టేట్ని డెవలప్ చేయడానికి ఎక్కడ తిరుపతి కష్టపడుతున్నాడు, మన బాధ్యత ఏంటి అని చదువుకున్న పిల్లల్ని మనం కొంచెం ఎడ్యుకేట్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇక మనం హ్యాపీగా మన అమరావతి ఇట్స్ గోయింగ్ టు నెంబర్ 1 క్యాపిటల్ ఇన్ ఇండియా. కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రైవేటీకరణ చేస్తారు అని చెప్పి చెప్తా ఉంటారండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంబంధించి చేస్తూ ఉన్నారని చెప్పి కొన్ని కాలేజీల మీద వైసీపీ రాద్ధాంతం కావచ్చు దాని మీద నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మీ ఉద్దేశం ప్రకారంగా పీపీపీ విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఈ పేదవారు చదువుకోవాలి, ఉన్నత విద్య మెడికల్ కాలేజీల్లో చదువుకోవాలనే వారికి చంద్రబాబు నాయుడు గారి విధానాలతో నష్టం చేకూరుతుందా? ఇది అవగాహన లేని వ్యక్తులు మాట్లాడేదేనండి. ఏదో పొలిటికల్గా క్రైసిస్ చేయాలి, ఏదో ఒక ఇష్యూని రేజ్ చేయాలి అనే తప్పితే కానీ ఇది ఆయన ప్రవేశపెట్టిన ఈ పీపీపీ విధానం వలన పేద విద్యార్థులకి ఎక్కువ మందికి మెడికల్గా అవటానికి అవకాశం ఉంటుంది. ఆ ఫెసిలిటీస్ కానీ కాలేజీ కూడా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. ప్రతి హాస్పిటల్ కూడా స్ట్రెంగ్త్ అవుద్ది, ఒక ఆన్సరబుల్గా తయారవుద్ది, ప్రతి వాళ్ళకి మనం ఆదర్శంగా తయారవుద్ది. అది అవగాహన లేని వాళ్ళు అడిగే ఊరికే ఏదో పొలిటికల్ ఇష్యూ చేయటం తప్పితే దీంట్లో అసలు ఎలాంటి ఇది లేదు, నష్టమే లేదు, అసలు నష్టం లేదు. ఇది పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరం. బాబు గారు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఎవరికి ఉందండి? ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్లో ఒక వ్యక్తికి అన్యాయం చేయాలని ఆలోచిస్తారా? ఆయన ప్లాన్ ఏంటి? ప్రతి వ్యక్తి, ప్రతి కామన్ మ్యాన్, ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. ఒక పని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు, ఎంతోమందితో అడుగుతారు. మీ నియోజకవర్గానికి తెలుగుదేశం ఏం చేసింది ఈ 18 నెలల కాలంలో? తెలుగుదేశం కూటమి రోడ్లు అయితే బాగానే, ఆల్మోస్ట్ రోడ్లు బాగానే డెవలప్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ డిఆర్డీఓ వాళ్ళతో సమన్వయం పరిచారు. గత 5 సంవత్సరాలు వర్క్ స్టార్ట్ చేసి ఆపేసి వెళ్ళిపోయారు డిఆర్డీఓ వాళ్ళు. గులలమోద రాకెట్ లాంచింగ్, మిస్సైల్ రాకెట్, ఇది లాస్ట్ 5 yearsలో కనీసం వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకి ఒక ల్యాండ్ ఏవో ఇచ్చి దానికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఈయన సీఎం అయిన 3 monthsలోనే డిఆర్డీఓ డైరెక్టర్ని పిలిపించాడు, అందరితో రివ్యూ మీటింగ్ పెట్టాడు. పెట్టేసి ఇమీడియట్గా గన్నవరంలో ల్యాండ్ అలాట్ చేశారు. సో గులలమోదలో ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేశారు. ఆల్రెడీ టెండర్లు పిలిచారు. 1000 crores ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది. సో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఇన్ 1 month. చూడండి, అంతకన్నా మీకు అది 1000 కోట్లతో స్టార్ట్ అయిన గులలమోద లాంచింగ్ ప్యాడ్ రేపు రాబోయే 20,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఎంత స్పీడ్గా అంటే ఒక ఇష్యూని సార్ట్అవుట్ చేసి ప్రాక్టికల్గా వర్క్ స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. అది కమిట్మెంట్. దట్ ఈస్ అవర్ సీఎం. మీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందంట 100%. రాష్ట్ర ప్రభుత్వం రిసీవ్ తీసుకుని వాళ్ళ సమస్యలని స్పాట్గా ఇమీడియట్గా తీసుకొచ్చి మోడీ గారితో ఫౌండేషన్ స్టోన్ వేయించి ఇమీడియట్గా వర్క్ మానిటరింగ్ చేశారు. 3 నెలల్లో టెండర్ పిలిచారు. 1000 crores వర్క్ ఫైనల్ అయిపోయింది. ఒక కంపెనీ ఏజెన్సీ ఫైనల్ చేశారు. త్వరలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా అంతకన్నా డెవలప్మెంట్ ఉంది. గ్రామాల్లో కొంతవరకు మౌలిక సదుపాయాల విషయంకి వస్తే
ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇవాళ కూడా కొన్ని గ్రామాలకి లంక గ్రామాల్లో పరిస్థితులు మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు ఉన్నాయి. రిటైనింగ్ వాల్స్, అట్లాగే రహదారులు, అంటే వంతెనలకు సంబంధించి రహదారులు మీన్స్ వంతెనలు. వీటి విషయంలో మీరు గమనించింది ఏంటి? ఈ అంశంలో మీరేమైనా అధిష్టానాన్ని అదే కోరతారా? మీకు ముందు చెప్పింది అదే. ముందు వాటర్ సమస్యను సాల్వ్ చేయాలి. మంచినీళ్ళు అదే నా సంకల్పం. ప్రతి విలేజ్కి వాటర్, మార్నింగ్ ఈవినింగ్ వాటర్, ఎప్పుడు ఇంకా వాటర్ ట్యాంకర్ అనేది మా కింద దిగువ ప్రాంతాలు కనపడకూడదు. ఫస్ట్ ఏం అది. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎప్పుడైతే మంచి హ్యాపీ వాటర్ ఉందో, రోజు హ్యాపీగా తాగి, అంతకన్నా హెల్త్ ఇష్యూలో మెయిన్ వాటర్ కదా ఇంపార్టెంట్. నా ప్లానింగ్ కూడా ఫస్ట్ వాటర్, రోడ్స్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అదే ప్లాన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లోని రోడ్స్ వేస్తున్నారు. ఇంకా ప్లాన్లు అన్ని డిపిఆర్ స్టేజ్లో ఉంది. రాబోయే 3 yearsలో నేను అనుకుంటాం దివితాలూకాలో మ్యాక్సిమం రోడ్స్ కూడా, ఇంటర్నల్ రోడ్స్ కూడా కంప్లీట్ అవుతాయని నేను భావిస్తున్నాను. అంటే దివి ఉప్పిన తర్వాత సిచ్యువేషన్ చాలా ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు ఎట్లా ఉంది నియోజకవర్గం? ఇంకా వెనకబడే ఉందా? నాకు తెలిసి ఇంకా కొంచెం చేయాల్సింది చాలా ఉంది. చేస్తున్నారు కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మెయిన్ సెలనిటీ వాటర్ని అరెస్ట్ చేయాలి. ఏదైతే కింద భూగర్భ జలాల వాటర్లో ఏదైతే సెలనిటీ పెరుగుతుందో దాన్ని ఒక నిపుణులతో కమిటీ వేసి ఎక్కడ అవసరమో చెక్ డ్యామ్లు వేసేస్తే కొంతవరకు రాబోయే రోజుల్లో ఆ వాటర్ సెలనిటీ మారితే తాగునీటి సమస్య కూడా చేంజ్ అవుతుందని భావిస్తున్నాను. చేంజ్ అవుతుందని. అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరున్నారు, ఇప్పుడు తెలుగుదేశం ఇన్ఛార్జ్ రేస్లో ఉన్నారు, అట్లాగే జనసేనతో కూడా మీ ప్రయాణం గతంలో పవన్ కళ్యాణ్ గారితో కొంత టైం ట్రావెల్ చేశారంటారు. ఆయనతో ఎట్లాంటి సంబంధాలు ఉండేవి? ఆయనతో మీకు ఎట్లా ఏర్పడింది పరిచయం? ఆయనతో ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి మీకు? ఆయనతో నేను ఆల్మోస్ట్ 3 నెలలు ట్రావెల్ చేశాను. ఇప్పుడు కూడా ఈ మధ్యన కూడా 2-3 సార్లు మాట్లాడాం. అతనికి కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏ విజనరీతో ఎంత హార్డ్ వర్క్ చేయాలి, స్టేట్ని ఏ రకంగా డెవలప్ చేయాలని ఆలోచన ఉందో, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అరే స్టేట్ మనం స్ట్రాంగ్ చేయాలి, డెవలప్ చేయాలి, కష్టపడాలి. ఒక పెద్ద ఆయన అంత ఏజ్లో కూడా డబ్బులు తీసుకొచ్చి మన స్టేట్ని సిన్సియర్గా డెవలప్ చేయాలని కృషి చేస్తున్నాడు. అలాంటి పెద్ద ఆయన మనకు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇప్పుడు కాదు, 15 సంవత్సరాలు ఉండాలి. ఆయనకి మనం వెన్నుక బ్యాక్ బోన్గా ఉండాలి. అందరికీ అదే చెబుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా అదే చెబుతున్నారు. అంటే అది ఆయన కూడా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ దృక్పథంతో ఉన్న వ్యక్తి కాబట్టి సో ఇద్దరు కలిసి మన స్టేట్ మంచిగా కోరుకుంటున్నారు. సో అలాగే ఇప్పుడు 15 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండి మన స్టేట్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆయనతో కలిసినప్పుడు ఏ అంశాల మీద ఎక్కువ చిట్ చాట్ జరుగుతూ ఉండేది? ఆయన కూడా ఇదే కమిట్మెంట్. మనం ఎక్కువగా ఆయన సెలెక్ట్ చేసిన మినిస్ట్రీ కూడా ఆయన ఎక్కువగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మీద ఆయనకి ఎక్కువ అవగాహన. ఫారెస్ట్ ల్యాండ్లో గిరిజనులు, ఇంకా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, అవి కనెక్టివిటీ ఎంత రోడ్ చేయాలనేది ఆయనకి తపన ఆలోచించారు. ప్రతి అసలు గిరిజన రైతులు, గిరిజన గ్రామాలన్నిటికీ కనెక్టివిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి మంచినీళ్ళు, రోడ్ వసతి చేయాలని ఆ దిశగా ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. ఇది త్వరలోనే ఇంప్లిమెంట్ అవుద్ది అనేది నేను భావిస్తున్నాను. త్వరలోనే జరిగిద్ది అంటారు. అంటే మీ లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం అంటే నాకు ఏదో చేయాలనేది ఏం కాదు. మనం పుట్టిన గ్రామానికి నాకున్న ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నాకంటూ ఏదన్నా ఒక మంచి పని చేయాలనే తపన. అంతేగాని మనం ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఏదేదో చేద్దాం అనేది నాది అది ఉద్దేశం కాదు. నాకు నేను ఇండైరెక్ట్ పాలిటిక్స్లో ఆల్మోస్ట్ 25 years ఇండైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నాను. ఆ ఎక్స్పీరియన్స్, ఈ ఉన్న అధికారుల ఎక్స్పీరియన్స్తో నాకంటూ నేను పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలని తపన. మీరు ఇన్ఛార్జ్గా అడుగుతూ ఉన్నారు తెలుగుదేశం. ఇప్పుడు ఆల్రెడీ మీ సీటు కూటమిలో జనసేనకి ఇచ్చారు. 2029 కావచ్చు వాటిలో మరి మళ్ళీ తెలుగుదేశానికి ఇస్తారా మీరు, లేదంటే వాళ్ళకి ఇస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇన్ఛార్జ్ తీసుకున్నా బాస్ ఏది చెప్తే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. అదే జనసేనకి వస్తే జనసేన ఎవరంటే వాళ్ళు గెలిపించాల్సిన బాధ్యత మా పార్టీకి ఆధారపడి ఉంటుంది. నేను 29 గురించి నేను ఆలోచించట్లేదు కదా. నాకు ఇన్ఛార్జ్ వచ్చింది, ఒకవేళ వస్తే దాన్ని ఉపయోగించుకుని పెద్ద ఆయన బ్లెస్సింగ్ తీసుకుని విలేజ్ని, మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడంలో నా వంతు నాకు కృషి చేయడానికి ప్రయత్నిస్తాం. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా మీరు పార్టీలోకి రాలేదు, మీకు సాధ్యం అవుతుంది అంటారా ఇన్ఛార్జ్ పదవి మీకు ఇవ్వడం? ప్రతి వ్యక్తికి ఆశ అనేది ఉంటుంది. ప్రయత్నం చేయడంలో తప్పులేదు, చేస్తాం. వస్తే హ్యాపీ. మిగతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళని కాదని మీకే ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు? అది పెద్ద ఆయన ఇష్టం. ఒక పెద్ద ఆయన వాళ్ళకి పార్టీ ఆలోచించారంటే నేనేం ఫీల్ అవ్వను. ఆయన ఎందుకంటే నాకు కావాల్సింది ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన సిద్ధాంతాలు నాకు నచ్చినాయి.
ఆయన చెప్పిన పని నేను చేస్తాను. నాకున్న దీంట్లో నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ ముందుకు ట్రావెల్ చేస్తానే తప్పితే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నేను నాకు రాలేదనేది బాధ అయితే పడను. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టులు ఇవన్నీ మీరు ప్రైవేట్ బిజినెస్లో కావచ్చు, పారిశ్రామికవేత్తగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటే వ్యాపార పరంగా కూడా గత ప్రభుత్వంలో మీరు చాలామందిని చూశారు. గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని చెప్పి చాలామందిని చూశారు. అట్లాంటి వాటన్నిటికి అంటే నిర్ణయం తీసుకుని వచ్చారా? నేను ఒకవేళ ఇన్ఛార్జ్ వస్తే నేనంటూ ఇక నా లోకల్గా నా కాన్స్టిట్యున్సీలో వర్క్లు అనేది చేయను. ఎందుకంటే మీకు తెలియని ఏముంది, ఏ వర్క్ చేసినా దీంట్లో దోషేస్తారనే ఉంటుంది. నేను అలాంటి వాటికి నేను ఆశించను. నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా వర్క్లు అనేది చేయను. కాన్స్టిట్యున్సీలో బయట వర్క్లు ఇప్పుడు ఉదాహరణకి ఎదురుమండిది ఎప్పుడో శాంక్షన్ అయింది. దాని చిన్న చిన్న సంవత్సరాల్లో అయిపోయింది. కాంట్రాక్ట్లు కూడా ముందు రావట్లేదు. నేను ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నాకున్న సర్కిల్లో కాంట్రాక్టులను తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ టెండర్లు తెప్పించి తొందరగా అనుకున్న ఇన్ టైంలో క్వాలిటీగా వర్క్ చేయించడానికి నా వంతు అలాంటి కొన్ని వర్క్లు నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు దీంట్లో అన్ని వర్క్లు స్పీడ్గా చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. టైప్ ఆఫ్ ట్రయల్స్ ఏమైనా వేసారా? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు గులల మోద లాంచింగ్ ప్యాడ్కి కూడా నేను మా ఫ్రెండ్ సర్కిల్ ఏజెన్సీతో కూడా తొందరగా నా వంతు టెండర్లు వేయించి తొందరగా పార్టిసిపేట్ చేయించాను. కొంతమందిని ఎంకరేజ్ చేశాను. సో ఒక వ్యక్తికి కూడా టెండర్ వచ్చింది. సో నా ప్రయత్నం అలా ఏదన్నా ఒక మన సపోర్ట్ ఉండి వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉంటే వాళ్ళు కొంచెం ముందుకెళ్తారు. తొందరగా డెవలప్మెంట్ కనబడుతుంది. ఆ రకంగానే చేస్తాను. వర్క్ పేపర్ మీదే పరిమితం కాకుండా మా పేపర్లో వచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ స్టేజ్లో కూడా బ్యాక్ నుండి అన్ని స్పీడ్గా వర్క్ కూడా స్పీడ్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. కాన్స్టిట్యున్సీ సంబంధించి హిస్టరీ చూసుకుంటా ఉంటే స్థానికేతరుల్ని గెలిపించిన దాఖలాలు అవనిగడ్డలో లేవు. మరి మీరు స్థానికంగా ఉండబోతున్నారా ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇప్పుడు నేను అక్కడ స్థానికంగా ఉంటాకే నేను అవనిగడ్డలో అంత ఇల్లు కట్టుకున్నాను. సో ఫ్యామిలీ కూడా త్వరలో అవనిగడ్డలోనే షిఫ్ట్ చేస్తున్నాను. ఇక 24 hours అందుబాటులో ఉంటాకి కృషి చేస్తాను. అన్నిటికీ డిసైడ్ అవనిగడ్డలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని నా కోరిక. మీ కోరిక. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? నారా లోకేష్ గారి యొక్క పని ఆయన ఎంత షార్ప్గా చేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్ సమిట్ సక్సెస్ అవటానికి ఆయన బ్యాక్ నుండి ఆయన చేసిన కృషి మామూలు కృషి కాదు. ముందుగా దావోస్ వెళ్ళి అందరినీ కన్విన్స్ చేసి ఏ కంపెనీని సెలెక్ట్ చేయాలి, ఈ ప్లేస్ ఆఫ్ ఏ కంపెనీ వాళ్ళు అడిగిన ప్లేస్ సెలెక్ట్ చేసే విధానంలో కానీ వాళ్ళు కన్విన్స్ చేసి, సపోజ్ ఒక కంపెనీ 2,000 ఎకరాలు 3 ఎకరాలు అడిగింది. సో ఫస్ట్ ఫేజ్ కింద మీరు 500 తీసుకోండి. దాన్ని అలా కన్విన్స్ చేసి బ్యాక్ ఎండ్లో ఆయన చేసిన కృషి ఎవరు వెలగట్లేని కృషి. సో అతను చాలా మంచి ప్లాన్కి వెళ్తున్నారు. అది మనకి చాలా పాజిటివ్గా మన ఒక సీఎం గారికి కొడుకుగా అతను బ్యాక్ ఎండ్లో చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు. చూడండి, ఈ మధ్యన హెచ్ఆర్డి ఆయన ఉన్న చేసే శాఖకు కూడా అవన్నీ తీసుకొచ్చే విధంగా ఎప్పుడు లేని విధంగా డిఎస్సి ఎప్పుడూ మరుగుపడిన పోస్టులు అన్ని వేల పోస్టులు చేయటం అనేది రావటం ఎన్నో కోర్టు కేసులు వేశారు దాని మీద. ఒక కేసు వేస్తే చాకచక్యంగా అన్ని కేసులన్నీ ప్లాన్ అన్నీ చేయించి అందరికీ పోస్టులు ఇప్పించడం, ఎన్ని వేల కుటుంబాలని చేయటం అనేది మామూలు విషయం కాదు. అంతకుముందు జరగనేది చేతులతో చేయించిన వ్యక్తి. ఎంతో ఫ్యూచర్ ఉంది, ఎన్నో చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్కి సంబంధించి హామీ ఇచ్చారు, మీకు టికెట్ రాలేదు. దాని తర్వాత 2 నెలలు మీ పరిస్థితి ఏంటి? ఎలక్షన్స్ అయిపోయినాయి, అక్కడ జనసేన గెలిచింది. ఆ 2 నెలలు ఏం ఆలోచించారు? ఎంతవరకు బాధపడ్డారు? అసలు మీ ప్రయాణం ఎలా జరిగింది? నేను అమ్మవారి భక్తుడిని. ఏదైనా పాజిటివ్ తీసుకుంటాను. టికెట్ రాని అనౌన్స్మెంట్ చేసిన రోజున కూడా అవనిగడ్డలోనే ఉన్నాను. అవనిగడ్డలో నుంచి ఆ రోజు నుంచి ఆ 2 నెలలు ఎక్కడ అవనిగడ్డ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. నేను అవనిగడ్డలో ఉన్నాను. కూటమి వ్యక్తే గెలిపించాలని చెప్పి నా సర్కిల్ అందరికీ చెప్పాను. ఎక్కడ నాకు టికెట్ రాలేదని ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే టికెట్ రాలేదంటే ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఇంకా కష్టపడాలి. ఇంకా నేను ఏదో ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి అని ఆలోచించా. కానీ చాలామంది ట్రై చేసిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎవరు 2వ రోజు 3వ రోజు. నేను ఆ రోజు నుంచి అక్కడే ఉన్నాను, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాను. వారానికి 4 రోజులు అక్కడే ఉండి సో అందరి సమస్యలు ఉంటాను. మీరు 2024 ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే గెలవడానికి ఏమైనా పనిచేశారా, లేకపోతే ఇంట్లోనే ఉన్నారు రాకుండా?
ప్రతి విలేజ్లోనూ నాకున్న సర్కిల్లో నాతో బెనిఫిట్ పొందిన ప్రతి వ్యక్తికి చెప్పాను, కూటమి వ్యక్తి గెలవాలి. అదేంటండి, చాలామంది అడిగారు, మీకు టికెట్ రాలేదు, వేరే అతనికి గెలుపు మీరు చెప్తున్నారేంటి అని అడిగారు నన్ను. నేను ఒకటే అడిగాను, మన స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. కూటమి వ్యక్తి ఎవరైనా సరే గెలిపించుకోవాల్సిన బాధ్యత మంది. స్టేట్ డెవలప్మెంట్, నాకున్న సర్కిల్, నాకు ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి విలేజ్లోనూ ఇదే మాట చెప్పారా 100%. మీరు వెళ్ళి ఎవరైనా అడగవచ్చు, కూటమి వ్యక్తి గెలవాలి, కూటమి వ్యక్తికి ఓటేమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అక్కడే ఉన్నాను. అంటే బహిరంగంగా వచ్చారా ప్రచారంలో ఏమైనా? ప్రతి విలేజ్ తిరిగాను, ప్రతిరోజు తిరిగాను. నాకున్న సర్కిల్ ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు చెప్పాను, ప్రతి వాళ్ళకి చెప్పాను. అయితే మీరు పని చేశారు 100%. అందరూ తెలుసు అది. నేను కూటమి వ్యక్తి గెలవాలని, ఓన్లీ మా కాన్స్టిట్యూన్సీ కాదు, పక్కన కూడా ఎందుకు గెలవాలని కూడా చెప్పాను. మనం పడుతున్న 5 సంవత్సరాలు పడిన బాధలు, ఒక అవగాహన లేని వ్యక్తికి ఒక సీఎం అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వ్యక్తి కావాలి. మనం రేపొద్దున 100 సంవత్సరాలు ఒక విజన్ గల సీఎంని మనం తెచ్చుకుంటే మన అనేది చాలామంది ఎడ్యుకేట్ చేసి చాలామందికి ఎంతోమంది కన్విన్స్ చేయడం జరిగింది. ఓ బాధ్యత గల పౌరుడుగా ప్రతి వాళ్ళకి కన్విన్స్ చేశాను. కూటమి వ్యక్తి గవర్నమెంట్ ఎంత అవసరం అనేది కూడా చాలామందికి చెప్పాను. దాని తర్వాత మీరు పనిచేశారు, కూటమిలో ఓటు గెలవడానికని మీరు కొంతవరకు కృషి చేశారు అనుకుందాం. మరి మిమ్మల్ని ఈ పార్టీ ఎందుకు మళ్ళీ లేదు సభ్యత్వం పదవి తీసుకొని ఎందుకు అడగలా? ఏ పార్టీ? మీరు అన్నట్టుగా నన్ను ఆ రూట్లో నేను ఆలోచించలేదు, వాళ్ళు నా దగ్గర కూడా ఎవరు రాలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. బుద్ధప్రసాద్ గారి తర్వాత ఏమైనా మాట్లాడారా, పని చేయమని చెప్పి అడిగారు? అప్పుడు ఆయన బిజీలో ఆయన ఉన్నారు, మా బిజీలో నేను ఉన్నాను. వైసీపీ మీ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయింది, తెలుగుదేశం ఏం చేస్తుంది? వైసీపీ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ కాన్సన్ట్రేషన్ చెప్పాను కదా అంతకుముందు, ఫస్ట్ తారీఖు వచ్చిందంటే బటను, ఏ బటన్ నొక్కాలి, దాని మీద స్క్రిప్టే. కానీ కనీసం ఆచరణలో వచ్చిన జీవోలు, పలానా సపోజ్ ఏదన్నా ఒక ఆచరణ జీవో వచ్చింది, ఆ జీవోని ప్రకారం మనం ఆ పేపర్ తీసుకెళ్ళి వర్క్ ఇంప్లిమెంట్ చేయాలనే ధ్యాస లేదు. ఓన్లీ ఉన్న పీరియడ్ అంతా ఒకే రూట్ ఆలోచించారు. మనిషికి ఏదో విధంగా ఫండ్ ఇవ్వాలి, ఏదో రకంగా మనిషికి కామన్ అదే కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఎక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ డెవలప్మెంట్ అనేది, ఈవెన్ 1 విలేజ్లో ఎక్కడ రోడ్ అనేది లేదు. మీకు తెలియదు, మీకు నేను చెప్పే అంత చూడడం కాదు, అంతా మీకు ఒపీనియన్ ఉంటుంది కదా, ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. మీరు వచ్చిన తర్వాత కొంత పర్లేదా? ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, ప్రతి విలేజ్లోనూ సీసీ రోడ్లు పడిపోతున్నాయి, ప్రతి జల్ జీవన్ మిషన్ ద్వారా ఫండ్స్ వస్తున్నాయి, డిపిఎల్ తయారవుతున్నాయి. ఆల్మోస్ట్ మన కృష్ణా వాటర్ ఎక్కడ కుప్పంలోకి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల ప్రాజెక్టు వాటర్ వెళ్ళిపోతున్నాయి. స్టేట్లో అన్ని గ్రామాలకి ఎలా డెవలప్మెంట్ అనేది ప్లాన్ జరుగుతుంది. దీంట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అని పెట్టుకున్నారు. ఆ దిశగా మొత్తం స్టేట్ అంతా ఎలా డెవలప్ అవ్వాలనేది ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పర్యటనలు చేస్తా వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. డెనామినేషన్ సంబంధించి, కూల్చివేతలకు సంబంధించి మొన్న సందర్శించినప్పుడు కూడా ఎవరు పనులుగా ముందుకు వచ్చినా సరే మేము అరెస్ట్ చేసి లోపలేస్తాను నేను వస్తే అధికారంలోకి అని చెప్తా ఉన్నారు. ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఈ అంశాలన్నిటి మీద మీరు గమనించింది ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది ఎవరు ఇవ్వాలి? ప్రజలే ఇవ్వలేదు. ఈ కూలకొట్టు ధోరణి అనేది అది అతను మీరు ప్రజావేదిక డే 1 రావటమే, అది కూల్చివేయటం అనేది అది మన సొమ్మే కదా. మన సొమ్ముని మనం కూల్చామంటే మనిషి క్యారెక్టర్ ఏంటి, అది చాలు. అతని క్యారెక్టరు మన ప్రజల ధనాన్ని ఎప్పుడైతే కూల్చేసేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు మరి రేపు అధికారం వచ్చినా కూడా అదే జరుగుద్ది, తప్పకుండా విధ్వంసం చేస్తారు. అందుకని నేను యువతకి ఫస్ట్ నుంచి చెప్పేది, మనకి 15 సంవత్సరాలు మనం స్థిరత్వం గల బాబు గారి కూటమి ప్రభుత్వం ఉంటే మనం ఇండియాలో నెంబర్ 1 స్టేట్ అవుద్ది. అనుకున్న అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆయన అలిగేషన్స్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాటిలో ఎంతవరకు నిజం లేదంటారా? ఏమండి, దాంట్లో నిజం ఉంటే 11 సీట్లకి రాదు కదా, ప్రతిపక్ష హోదా వచ్చేది కదా. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేదంటే దాంట్లో ఆయన ఫస్ట్ చేసిన పనితీరుని బట్టే ప్రజలు నిర్ణయించేశారు. సో అది మార్చుకోవాలి. ఇంకా ఆయన ఆ ధోరణి మారలా, ఇంకా అదే ధోరణి కొనసాగిస్తున్నాడు. దానివల్ల ఇంకా అతనికి బ్యాడే కానీ మంచి జరుగుతుందని నేను అనుకోను. అంటే వైజాగ్ సంబంధించి ఆయన కట్టిన ప్యాలెస్ నేను 300 కోట్లతో మంచి ఉపయోగకరం చేశాను, యోగాకి సంబంధించి 330 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆయన వాదన. ఏమండి, శాలరీస్కి సరైన టైంలో డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వానం అయిపోయింది.
మనం చేయాల్సింది ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ప్రస్తుతం ఫైనాన్స్ డెవలప్మెంట్ అవ్వాలని ఇంటర్ రోడ్స్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి యోగాకి అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ కొండ మీద చేయించాల్సిన అవసరం ఏముందండి? యోగా కదా అది ప్యాలెస్. ఆ ప్యాలెస్ యోగా కోసం ఆ ప్యాలెస్ ఆయన ఉంటాక అంత ప్యాలెస్ ఆయన క్యారెక్టర్ ఆయన కోసం. ఆయన కోసమే కదా క్యారెక్టర్ అర్థమైపోయింది కదా. అంటే లగ్జరీ అతని వ్యక్తిత్వం అనేది మనకు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఈయన బాబు గారు ఎలా ఆయన జీవన శైలి ఎలా ఉందండి? ఆయన ఏంటి ఆయన చేసిన కమిట్మెంట్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, రేపు ఏమిటి ఎల్లుండి ఏమిటి ఆయన నిత్యం ఇదే చూసుకుంటున్నారు. డిపిఆర్ శాంక్షన్ చేస్తున్నారు, మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు, మళ్ళీ కన్విన్స్ చేస్తున్నాడు, మళ్ళీ కొన్ని ఫండ్స్ తీసుకొస్తున్నాడు. ఆయన అనుకున్న 3 సంవత్సరాల్లో అమరావతి కొన్ని రాయలసీమ కొన్ని ఇది ఇటు బుడిమేరు విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు మెట్రో ఎంత స్పీడ్గా ఆలోచిస్తున్నాడు. అది కోరుకుంటారా ప్రజలు? విధ్వంసాన్ని కోరుకుంటారు. విధ్వంసానికి ఎప్పుడు ప్రజలు ఎంకరేజ్ చేయరు. ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పారు, ఇంకా ముందు కూడా చెప్తారు. కానీ రైతులకు సంబంధించిన అంశాల మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి. చొక్క భూములు 10,000 మంది రైతులకు సంబంధించి భూములు రిజిస్ట్రేషన్ కావచ్చు. దాని తర్వాత ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు చాలా అంశాల్లో. మరి దాని మీద మీ ఇది ఎంతవరకు చిత్తశుద్ధి వివరిస్తున్నారు కూటమి ప్రభుత్వం? లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఈ చాలా స్కాములు జరిగినాయి. ఈ చొక్క భూములు 22 చొక్క భూముల మీద చాలా స్కాములు జరిగినాయి, చాలా ఫ్రాడ్లు కూడా జరిగినాయని మనం విన్నాం. వైజాగ్లో ఎన్నో స్కాములు జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఈ మధ్యన ఒక మీటింగ్ కూడా పెట్టారు, కమిటీ వేస్తున్నారు రెవెన్యూ మీద. దీన్ని మిస్ అవ్వకుండా దళారులు ఎవరు మధ్యలో జోరకుండా దీనికి ఎలా న్యాయం చేయాలనేది రెవెన్యూ మంత్రి గారు వీళ్ళంతా కలిసి ఒక కమిటీగా ఫామ్ చేసి బహుశా నేను అనుకుంటాం ఒక 1 వీక్ 10 డేస్లోనే ఒక క్లారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఆ రైతులు ఆ సమస్య కూడా సాల్వ్ చేస్తారని చెప్పి నా కామన్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది నాకు. ఓకే, అది ఆల్రెడీ నోటీస్లో జరుగుతుంది. నోటీస్లో ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలా ఉంది మీ? చూడండి, కొంతమంది ఏంటంటే రేటు తగ్గి ఏదో తేమ శాతం ఏదో చెప్పారంటున్నారు కానీ రైతుకి దగ్గరికి వచ్చి కొని 24 అవర్స్లో డబ్బులు వేయటం గత చరిత్రలు ఎప్పుడైనా చూసారు? ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? వేస్తున్నారా? 24 అవర్స్ ఎక్కడైనా అయితే మా అయితే 48 అవర్స్ చక్కగా వస్తున్నారు, అక్కడే వేసుకుంటున్నారు, వేసుకెళ్ళిపోతున్నారు, ఒక అకౌంట్లో 48 అవర్స్లో అమౌంట్ చూసుకుంటున్నారు. సో అంతకన్నా కావాల్సింది ఏముందండి? మీకు జనసేన నుంచి టికెట్ రానప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం వచ్చింది బాగా? ఏమండి, ఆయన మీద కోపం ఆయన మీద కోపపడితే మనకేమవుతుంది? ఆయన ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చాడంటే ఎన్నో రకాలుగా చూసుకుంటారు. ఆయనకు వచ్చిన ఫోర్సెస్ కానివ్వండి, ఆయనకున్న పార్టీస్ ఇది కానీ ఎన్నో రకాలుగా ఆలోచించి చూసుకుంటారు. సో నేను ఆయన ఇచ్చారు, నేను బాధపడటం కానీ అలాంటిది ఏం చేయలేదు. ఇంకా నేను ఏమన్నా నేర్చుకోవాల్సిందనే విధంగా కూడా ఇంకా అనుకుంటున్నాను, ఆ తీసుకెళ్తున్నాను. రాజకీయాల్లో మంచి ఒక్కటే సరిపోదు, కొంచెం ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు కూడా నిలబడి సమాధానం చెప్పాలి, మీ వెనకాల ఉన్న క్యాడర్కి ధైర్యంగా ఉండాలంటారు. ఆ క్యాపబిలిటీ మీకు ఉందా? రాజకీయాల్లో నేను ఇండైరెక్ట్లో మీకు చెప్పాక 25 ఇయర్స్ నుంచి ఉందా. ఎలాంటి సమస్య అయినా నేను సాల్వ్ చేసేంత శక్తి నేను కొంత నేర్చుకున్నాను. చేశారు ఆల్రెడీ డైరెక్ట్ పాలిటిక్స్ రాలేదు కానీ ఏ సమస్య వచ్చినా ఏ రకంగా సాల్వ్ చేయాలనేది కొంత నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకుంటున్నా. అంటే మీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తారా? మరి కేటర్ని కాపాడుకోవాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి. ఒక మంచి పని చేయాలంటే ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్ని ఫేస్ చేయాలి. అవన్నీ నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటిని పాజిటివ్గా మార్చిన రోజునే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతాం. రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాలంటే, అంటే భాష విషయంలో ఏ విధంగా ఉండాలంటారు? ఎప్పుడు ఒక మనిషిని రాజకీయాల్లో ఒక మనిషిని దూషించడం అనేది నేను తప్పుగా భావిస్తాను. ఈ మధ్యన మీరు చూస్తున్నారు ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారంటే రాజకీయాల్లో, అది కరెక్ట్ కాదు. అసలు ఏమి చేయని వ్యక్తులు కూడా ఒక ఆ టీవీ ప్లాట్ఫామ్ ఒకటి తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గెయిన్ పొందామని చూస్తున్నారు. అది చాలా తప్పది. మెయిన్ ఏంటంటే మనం వాస్తవం గ్రహించాలి, ఏం జరుగుతుందో వాస్తవం చూసుకుని ప్రతిదీ పొలిటికల్ చేస్తున్నారు. అలా పొలిటికల్ చేయకూడదు. వాస్తవం ఇప్పుడు చూడండి, మన అమరావతి కానీ 24 అవర్స్ వర్క్ చేస్తున్నారు, ఓ పక్కన పోలవరం కానీ, అన్నీ ఇంత కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా పొలిటికల్గా తిట్టాలి, పొలిటికల్గా చేయాలి. ఇది చాలా దుర్భరమైన చర్యలు. రాబోయే తరాల్లో ఇది ఇంకా పెరిగిద్ది కదా రాబోయే రోజుల్లో. అది చాలా తప్పు. అదే మోటివేట్ చేయాలి. ఏంటంటే
తిడితే ఎంత బాగా తిడితే ఆ రాజకీయ నాయకుడు అంత హీరోగా భావిస్తున్నారు. అది నాకు ఇష్టం ఉండదు. రేపొద్దున మీ క్యాడర్ కూడా మీరు ఆపోజిట్ పర్సన్ తిట్టాలంటే ఏం చేస్తారు? నేను ఒక వ్యక్తిని తిట్టాలంటే మనం ఎంతవరకు న్యాయం చేయాలని ఆలోచించాలి. ఒక వ్యక్తికి తిట్టే వ్యక్తికి తిట్టితే సమాధానం కాదు, మనం చేసే మంచి పని సమాధానంగా నేను భావిస్తాను. వాడు తిట్టొచ్చు, రాజకీయంగా అతను నన్ను తిట్టొచ్చు, విమర్శించవచ్చు. వాళ్ళు అది నైతిక నేను దానికి వాడు తిట్టాడు కదని మా వాళ్ళు ఎవరైతే మీరు కూడా తిట్టండి అనే మాట నేను ఎప్పుడు చెప్పను. నేను చేసే మంచి పనులే అతనికి సమాధానం. మీరు రాజకీయాల్లో ప్రవేశం ద్వారా వ్యక్తిగతంగా రాజకీయాల నుంచి పొందాలనుకునేది? సంతృప్తి. రాజకీయాలు ఏంటంటే ఒక మనిషిని హ్యాపీనెస్, ఒక మంచి పని చేశామంటే ఆ ఊరు ప్రజలు పడుతున్న ఆనందం, ఒక మంచి కార్యక్రమం ఇమ్మీడియట్గా చేసి అది వర్కౌట్ అయ్యి అంత పర్ఫెక్ట్గా అయిన రోజున ఆ ఊరంతా ప్రజలు ఆనందపడితే అంతకన్నా కావాల్సిందే ఉంది. కానీ గతంలో రాజకీయ నాయకులు గ్రామాల్లోనూ చిన్న చిన్న పదవుల నుంచి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయికి వచ్చేవాళ్ళు. ఇవాళ డైరెక్ట్ వ్యాపారవేత్తలు, బడా నాయకులు చలామణి అవడానికి ఎంపీ, రాజ్యసభ కావచ్చు ఇట్లాంటి వాటి వచ్చి రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళతో ప్రజలతో సంబంధించి సత్సంబంధాలు తక్కువగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలా ఉదాహరణలు కూడా చూసాం. మీరేమంటారు? మీరు రాజకీయ జీవితంలో మీరు వచ్చినప్పుడు మీతో ప్రజలతో ఎట్లాంటి సంబంధాలు? మీరు అన్నట్టు కరెక్టే. డబ్బు విపరీతంగా సంపాదించేసి వచ్చేసి చేయటం అనేది అది మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. నాకేంటంటే నేను డబ్బులు రూపాయలు సంపాదించిన వర్కులు పెద్ద పెద్ద వర్కులు చేస్తున్నా, నాకు కనెక్షన్స్ ఊళ్ళో అందరితోనూ పాజిటివ్ కనెక్షన్స్ ఉన్నాయి. అందరు ఉదాహరణకి 90 విలేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో నాకు రిలేషన్, నా ఫ్రెండ్స్, నాతో లబ్ధి పరోక్షంగా ప్రత్యక్షంగా లబ్ధి పొందిన ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలో నాకు ఆనందం కలుగుద్ది. సో మనకి రేపు ఈ రోజున నేను ఏదో సంపాదించిన రాజకీయంగా వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా వర్కులు చేస్తే వాళ్ళు పడే ఆనందం నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందని నేను భావిస్తున్నాను. యువతకు మీరు ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి? మెయిన్ ఒకటి, మనకి స్టెబిలిటీ గవర్నమెంట్ ఫ్యూచర్లో కూడా కావాలి. ప్రజల్ని చదువుకున్న వ్యక్తి, యువత చదువుకున్న వాళ్ళని అవేర్నెస్గా పరిచి వాళ్ళకి మంచి చెప్పాలి. ఏమని, మనకి మన స్టేటు రాబోయే రోజుల్లో ఎంతో కష్టపడాలి. పక్కా చెన్నైతో కానీ, బెంగళూరుతో కానీ, హైదరాబాద్తో కంపేర్ చేసుకుని ఎలా మనం ముందుకెళ్ళాలంటే మనకి ఇలాంటి కూటమి ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాలు అవసరం. మనం ఏదో మభ్యలు పెట్టి ఏదో చెప్పి వాటికి అట్రాక్ట్ అవ్వకూడదని యువతకి నేను కోరుకుంటున్నాను. అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, కామన్ మ్యాన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలని మనం సపోర్ట్గా ఉండాలి. ప్రతి వ్యక్తికి చెప్పాలి, అది బాధ్యత. ఎందుకంటే రేపు ఈ మనకి ఎంతో ఉన్నతమైన ప్లాట్ఫారం చేస్తున్నారు మన సీఎం గారు, నిద్ర లేకుండా అంత ఏజ్లో కూడా అంత ప్లాట్ఫారం చేసి మన ఇండియాలోనే మన స్టేట్ ఒక నెంబర్ 1 స్టేట్గా తీసుకెళ్తున్న, కృషి చేస్తున్న మన సీఎం గారికి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మన యువత అందరినీ ఎడ్యుకేట్ చేసి ఆయనకి బ్యాక్ ఎండ్గా ఉండి నిలబడి ఒక మంచి సపోర్ట్గా అందరు ప్రతి విలేజ్లోనూ చదువుకున్న వాళ్ళు నైట్ కూర్చోబెట్టి ఇలా చేస్తున్నట్టు చెప్పి 15 సంవత్సరాలు కనుక ఉంటే రాబోయే తరం మన పిల్లలకి అమరావతి ఒక ఇండియాలో ది బెస్ట్ క్యాపిటల్గా అవుద్ది అనేది. కూటమి నాయకుల అవినీతి కూడా అక్కడక్కడ కథనాలు చూస్తూ ఉన్నాం. మీ దృష్టికి ఏమైనా వచ్చింది? అవినీతి అనేది మానవుడి యొక్క ఉంటాయి, ఎంత చేసినా ఎక్కడో చాట ఉంటాయి. సాధ్యమైనంత వరకు మిగతా పాత దాన్ని చూస్తే అవినీతి చాలా తక్కువే. ప్రతిదీ మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా విజిలెన్స్ సెల్ పెట్టారు, రివ్యూ చేస్తున్నారు. ఎక్కడైనా తప్పు చేస్తే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, రెండోసారి వార్నింగ్ ఇస్తారు, మూడోసారి ఆయన సహించడం. అవినీతి అనేది ఆయనకి పొరపాటును కూడా ఇష్టపడ్డాం. ఎవ్రీ మంత్ రివ్యూ చేసే కార్యక్రమం అదే. ఆయన చెప్పిన పని చేయాలి. ఎక్కడ చేసినా కూడా మీరు చూస్తున్నారు, మందలిస్తడం, అందరికి ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం, చెప్పడం, మానిటర్, అలా మ్యాక్సిమం ఎంతవరకు రెక్టిఫై చేయాలో అంతవరకు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సార్, తెలుగుదేశం క్యాడర్ మీ వైపు ఉన్నారా? వాళ్ళకి ఏమైనా సందర్భంగా చెప్పాలని ఏమైనా ఉందా? నాకు ఆల్మోస్ట్ కూటమి కార్యకర్తలు అందరూ నాతో టచ్లోనే ఉన్నారు. సో వాళ్ళతో నేను సంప్రదింపులు చేస్తున్నాను. ఏదున్నా కూడా నాకు అన్నదమ్ములాగా కూర్చొని మాట్లాడుకుంటాం. ఏ సమస్య వచ్చినా కూడా డైరెక్ట్ రాపోయిన ఫోన్లో అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పాలి ఈ సందర్భంగా? క్యాడర్ మీతో ఉంటారా? ఏం లేదు. మెయిన్ యువతకు చెప్పేది ఏంటంటే 6 మండలాల్లో చిన్న సమస్యలు ఉంటాయి. అసలు సమస్యలు ఏదున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు 50%
నాతో టచ్లో ఉన్నారు. 10 సమస్యలు నా దగ్గర వస్తున్నా, నేను ఒక సిస్టమ్ పెట్టుకున్నాను అని నోటిఫై చేసుకుంటున్నాను. ఇవన్నీ 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి అనే దిశగా నేను ఇక ముందు ప్రయత్నిస్తున్నాను. ఇక ముందు అది కార్యాచరణలో ఎలా చేయాలనేది దిశగా నేను కష్టపడతాను. ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే వెనదిరగరు. మంచి పని చేసేటప్పుడు ఇబ్బందులు అనేది ఉంటాయి. ఆ చేసే పని ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళని కన్విన్స్ చేయటం, వాళ్ళతో ఒప్పించి వాళ్ళని సంతృప్తిపరిచి ఆ పని అయ్యేటట్టుగా నేను కష్టపడతాను. ప్రజా జీవితంలో సేవా కార్యక్రమాల ద్వారా వచ్చారు. రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో మీరు వచ్చేసినట్టేనా? రాజకీయాల్లో ఒక 70% వచ్చాను అనుకుంటున్నాను. కొంత ఉంది, కొంచెం టైం పట్టింది. నిదానంగా వస్తాను. 100% రావటం. పదవి వస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఇంకా పవర్ ఉంటుంది. మనం తీసుకెళ్ళిన పేపర్కి అక్కడ వినేవాళ్ళు ఉంటారు. దాన్ని యాజ్ ఆల్ పాసిబుల్గా మానిటరింగ్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. ఇదండి విక్కుర్తి శ్రీనివాస్ గారి ఆలోచనలు. ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ విషయంలో తాను రేసులో ఉన్నానని ఆశిస్తున్న మాట వాస్తవాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఏం చెప్తే దానికి అనుగుణంగా తాను ముందుకు వెళ్తానని, నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని పూర్తి స్థాయిలో వెనకబడిపోయిందని, ఆ సమస్యల పరిష్కారానికి కూటమి పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, తనకంటూ ఒక విజన్ ఉందని, అమీన్గఢ్ సంబంధించి ఉపాధి విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యంగా రాజకీయాల్లో ఉంటూ ఒకరికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే రాజకీయ ప్రవేశం చేశానని, సేవా కార్యక్రమాల ద్వారా తన సంతృప్తి కలుగుతుందని, రాబోయే రోజుల్లో మరింతగా ట్రస్ట్ ద్వారా మరింత సేవా కార్యక్రమాలు విస్తరించడానికి ఆయన పనిచేస్తున్నట్టుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.